ముందుగా కొన్ని ఆసక్తికరమైన వార్తలను చూద్దాం. తెలంగాణకు వస్తే చర్చకు రా, తేల్చుకుందాం, గోదావరి బనకచర్లపై తప్పెవరదో అసెంబ్లీలో మాట్లాడదామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్కు సవాల్ విసిరారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి నదీ జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని కూడా ఆయన ఆరోపించారు. ఏ వేదిక మీదైనా చర్చకు సిద్ధమని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు మళ్లీ బ్రేక్. ఉన్నత విద్యామండలి వర్సెస్ సాంకేతిక విద్యామండలి 2 విభాగాల మధ్య సమన్వయ లోపమంటూ కథనాన్ని ఇచ్చారు. మీ సేవలో ఇసుక బుకింగ్, ప్రజల ఇంట ముంగిటికే డెలివరీ చేసే సిస్టమ్ని తెలంగాణలో తీసుకొస్తున్నారు. ఇక ఆంధ్ర వార్తలకు వెళ్తే అప్పుల కోసం రాజ్యాంగ ఉల్లంఘన, 9,000 కోట్ల అప్పు కోసం 1.91 లక్షల కోట్ల ఖనిజ సంపద తాకట్టు, రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారం, సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజం. అమరావతికి మరో 49,000 ఎకరాల సేకరణ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు 5,000 ఎకరాలు, స్మార్ట్ ఇండస్ట్రీస్కు 2,500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీకి 2,500 ఎకరాలు. ఇవన్నీ వస్తేనే ఇప్పుడున్న భూములకు విలువ. భూసేకరణకు మంత్రివర్గం ఆమోదం, వచ్చే నెలలో నోటిఫికేషన్. రఫాపై చర్చలు, కేబినెట్లో చర్చ. ఆ పోస్టర్ ప్రదర్శించింది టీడీపీ కార్యకర్తేనని తర్వాత తేలడంతో కంగుతిన్న పెద్దలు. కూటమికి నష్టమా లాభమా అంటూ చర్చించిన మంత్రులు. కదందొక్కిన కడలి పుత్రులు. టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ఆక్రమణలపై ఆందోళన. బాపట్ల పాత బస్టాండ్ కలెక్టరేట్ వద్ద ధర్నా, చేరాల రోడ్డు వద్ద మానవహారం. స్టాంప్ డ్యూటీ స్కామ్లో మరిన్ని కంపెనీలు. అన్నీ కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అలిమినేని సన్నిహితులవే. నకిలీ చనాలతో కోట్లు కొల్లగొట్టిన అలిమినేని కంపెనీ అంటూ మరొక పెద్ద వార్తనిచ్చారు. చంద్రబాబు సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఇంటర్వ్యూల్లో గూడు పుఠాని, అంతా గుంభనంగా. తొలుత 3 బోర్డుల ఏర్పాటుకు కమిషన్ ప్రణాళిక. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఒకే ఒక్క బోర్డుకి పరిమితం. చివరి నిమిషంలో సీనియర్లను పక్కన పెట్టి ఆగమేఘాలపై కొత్త సభ్యుడి నియామకం. గంటల వ్యవధిలో ప్రమాణ స్వీకారం. వెంటనే ఇంటర్వ్యూ బోర్డులోకి. సబ్జెక్టును పక్కన పెట్టి పూర్తిగా రాజకీయ నేతల తరహాలో ఆరా. సీఎం చంద్రబాబు కీర్తనలు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు అంటూ సంచలనాత్మకమైన కథనాన్ని ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూరా చంద్రబాబు సర్వీస్ కమిషన్ అంటూ గూడు పుటాన్ని జరుగుతోందంటూ కథనాన్ని ఇచ్చారు. లెక్కలేసి మరీ బాండ్లు ఇచ్చారు. ఇప్పుడేమైంది? చంద్రబాబు నిరుద్యోగ భృతి హామీ ఎక్కడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ నిలదీత. ప్రజల వద్దకు వెళ్లకుండా జగన్ అడ్డుకునే కుట్ర. మాజీ సీఎం బుల్లెట్ ప్రూఫ్ వాహనం అక్రమ జప్తు. వైఎస్ జగన్ భద్రతపై కూటమి సర్కార్ మరో కుతంత్రం. నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. ఇక తెలుగుదేశం మద్దతు ఇచ్చే పత్రికలు మాత్రం కొన్ని వార్తలు రాశాయి. జగన్కి ఎలాంటి ప్రాణహాని లేదు. నివేదికలో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో స్పష్టీకరణ. అంటే ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కూడా అక్కర్లేదని చెప్పారా ఏంటో మరి. హైకోర్టుకు నివేదించిన డిఎస్జీ అంటే జగన్కు నోటీసు, కారు సీజు. సింగయ్యను బలిగొన్న జగన్ వాహనం స్వాధీనం అంట. ఇంత అన్యాయంగా రాసేస్తున్నారండి. అచ్చంగా ఆయనదేనన్నట్టుగా రాసేస్తున్నారు. ఆ వాహనమే ఢీకొన్నట్టుగా. చేసిన మంచి చెబుదాం, ఇప్పటిదాకా మంచి చేసే చెప్పుకోలేకపోతున్నామని ముఖ్యమంత్రి, మంత్రులు అన్నారట. మరి ఎక్కువ చెప్పుకుంటున్నారా లేకపోతే అసలు నిజంగానే చెప్పుకోలేకపోతున్నారా అనేది మళ్ళీ మనం చర్చించుకుందాం. అమరావతిలో మళ్ళీ భూ సమీకరణ అంటండి భారీ ఎత్తున చేయబోతున్నారు. 1 నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరగాలని, మిత్రపక్షాల నేతలను కలుపుకుని వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారా? మరి నిజంగా ఇంటింటికి వెళ్తారా లేదా? ఇక మద్యం కుంభకోణం మీద ఇక రోజుకో కథనం. ఇవాళ ఈనాడు వాట అనుకుంటా, ఇవాళ ఈనాడు వాళ్ళు రాశారు. ఏదో అంతకుముందు రకరకాల కథనాలు రాశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త కథనం ఒకటి సృష్టించారు. వాణిజ్యం అస్తవ్యస్తమైందంట. అది కూడా గత సర్కారు సంస్కరణలతో తిరోగమనం అంట. అప్పట్లో జీఎస్టీ పెరిగితే ఇప్పుడు పెరగని జీఎస్టీ అని రాస్తున్నారు తెలుగుదేశం మద్దతు ఇచ్చే పత్రికలు. పోలవరం బనకచర్ల సామరస్యంగానే సాధిద్దాం, తెలంగాణతో ఘర్షణ వద్దు, అవసరమైతే కేంద్రం జోక్యం కోరదామని మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిందట. సిలికాన్ వ్యాలీని తలపించేలా క్వాంటమ్ వ్యాలీ నేడు విజయవాడ వర్క్షాప్. ఇంతవరకు బాగానే ఉంది, కానీ దీంట్లో వచ్చిన ఒక లైన్ మాత్రం అందరూ ఆసక్తికరంగా గమనించాల్సిన అంశం. అదేంటంటే ఫస్ట్ యూజర్ ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. రాజధాని మంచిది అంతవరకు. రాజధాని అమరావతిలో
ప్రత్యక్షంగా పరోక్షంగా భవిష్యత్తులో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా. నిజంగా ఆ స్థాయిలో అయితే 50 ఎకరాలు కేటాయించారని మళ్ళీ వాళ్ళే రాశారు. 4,000 కోట్లతోటి ఏదో టవర్ ఏర్పాటు చేస్తారట. కానీ ఆ స్థాయిలో అతిగా రాస్తే ఏమవుద్ది, మంచి చేసినా కూడా అది వాళ్ళకి ఎదురు కొడుతుంది. ఆ విషయం తెలియకుండా ఈ భజన చేస్తే ఉపయోగం ఉంది. 1202 మంది టీచర్లు మిగిలిపోయారు. వీరి సర్దుబాటు కసరత్తు. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఇక ముందుగా ఈ జగన్ భద్రతకు సంబంధించి అసలు భద్రత ఆయనకేం ఇబ్బంది లేదన్నట్లుగా రిపోర్ట్ రావటం ఏంటి వచ్చిందని కానీ, అలాగే నిన్న కారు సీజ్ చేయటం కానీ, ఇవన్నీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఈ కుట్రల మీద కుట్రలు ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆశ్చర్యం. ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు ఈ ఉదాహరణకి సాక్షి యాజమాన్యమనో లేకపోతే ఇంకోటనో వాళ్ళు ఏదైనా చిన్న ఆధారం చిన్న అవకాశం దొరికితే అది తప్పు జరిగినా జరగకపోయినా కుట్ర అని ప్రచారం చేస్తున్నారు. అందుకే మాబోటి వాళ్ళం చాలా జాగ్రత్తగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయొద్దు, మాకు సంబంధం లేదు, యాజమాన్యానికి సంబంధం లేదని చెప్పాల్సి వస్తూ ఉంది. అయితే వాళ్ళు ప్రభుత్వం వైపు నుంచి మాత్రం కుట్రలు యథేచ్ఛగా సాగిపోతున్నట్లుగా అనిపిస్తోంది.